బడ్జెట్ కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైన్ లో ఉన్నారు. విజయ్ చెప్పండి. నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025-26 నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఏ రాష్ట్రానికి ఎంతెంత కేటాయిస్తారో, అదే ఏ శాఖలకు ఎంతెంత కేటాయిస్తారనేది ఉత్కంఠంగా దేశ ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎంత కేటాయిస్తారనే దానిపైన కూడా ఉత్కంఠంగా నెలకొంది. అయితే మొత్తానికి చూసుకుంటే జై జవాన్ జై కిసాన్ అంటారు. కిసాన్ కంటే అన్నదాతకు ఎటువంటి ప్రోత్సాహం ఉంటుంది, అన్నదాతను ఈసారి ఆదుకుంటారా బడ్జెట్లో అనేది ఓ ప్రశ్నార్థకం అయితే మనలో నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అన్నదాతకు ఎలాంటి కేటాయింపులు జరగాలన్న దానిపైన ఇక్కడ రైతు సంఘం నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. మన బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగాలి, ఎలాంటి కేటాయింపులు జరిగితే అన్నదాత ముందుకెళ్తాడు అనే దానిపైన చర్చించడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ గారు రైతు సంఘం నాయకులు ఉన్నారు. వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. 140 కోట్ల జనాభా ఉండేటువంటి ఈ దేశంలో దాదాపు 50% పైన వ్యవసాయ ఆధారిత అనుబంధ సంస్థలతో బ్రతుకుడిస్తున్నారు ఈ దేశంలో. దానికి తగ్గట్టుగా దానికి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు బడ్జెట్లో ప్రధానమైన వనరుగా దానికి బడ్జెట్లో కేటాయించకపోతే అనేక సమస్యలు క్రియేట్ అయితే ఈ దేశంలో. నెంబర్ 1 ఒకటేమంటే ఇక్కడ ముందు నుంచి కూడా ఈ మాకు ఎస్పెషల్లీ మేము ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ బడ్జెట్ కేటాయింపుల్లో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కేటాయింపుల్లో కానీ చాలా ఒక రకమైనటువంటి అలసు విధానం కూడా కొనసాగుతున్నది. ఇక్కడ ఉండేటువంటి పోలవరం ప్రాజెక్టుకి అయితే డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు, ఇచ్చినారంటున్నారు. అదేవిధంగా మిగతా ప్రాజెక్టులకు ఇక్కడ ఉండేటువంటి హంద్రీనీవా కాలువకు వెడల్పుకు వేరు రకాలుగా మాకు ఇక్కడ ఉండేటువంటి ఎత్తిపోతల పథకాలకు అన్నిటికీ కూడా డబ్బులు కేటాయించడం అనేది ప్రధానమైన మా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయలసీమలోను ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క డిమాండ్. రెండోది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక చాలా మంది ఆ రైతులు తమ కాడి ఒక్కలేస్తున్నారు. వాళ్ళ తర్వాత తరము దాన్ని అందుకోవడానికి ముందుకు రాకపోవడం వల్ల దాంతో వ్యవసాయం చాలా తావల తగ్గిపోతున్నారు. పంట పెట్టే విస్తీర్ణం తగ్గిపోతుంది. అందుకని దాన్ని ఫస్ట్ ప్రోత్సహించాలంటే మార్కెట్ను దానికి అనుసంధానం చేయాలి. మార్కెట్ అంటే భారతదేశంలో చిన్న మార్కెట్లను డెవలప్ చేసి ఆ మార్కెట్లను మళ్ళీ పెద్ద మార్కెట్లు తీసుకుపోయేటట్టు చేసి బ్రోకరేజ్ సిస్టమ్ని తగ్గించేస్తే దాని నుంచి కొంతమేరకు రైతుకు ఎక్కడ చూసినా కూడా దాని వనరులను ఉపయోగించుకుంటాడు. రెండోది ఏమంటే స్వామినాథన్ కమిషన్ గురించి చాలా రోజుల నుంచి చెప్తున్నారు. స్వామినాథన్ కమిషన్ ఏ విధంగా చెప్పినారో పెట్టిన పంటకు పెట్టిన పెట్టుబడికి దానికి పైగా మళ్ళా ఆ రైతుకు గిట్టుబాటు అయ్యేటట్టుగా ఇవ్వాలనే స్వామినాథన్ కమిషన్ యొక్క ఉద్దేశము. కానీ మన మోడీ గారు కానీ ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు ఉండే గత ప్రభుత్వము 6,000 రూపాయలు మన మోడీ గారు వేసేవాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్లో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 7,000 రూపాయలు మాత్రమే వేసేవాళ్ళు. అది 13,000 రూపాయలు కూడా ఒక ఎకరాకు కూలీలకు సాలడం లేదు. రెండోది ఏమంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 10,000 రూపాయలు చెప్పినాడు, మోడీ గారు 10,000 రూపాయలు చెప్పడం జరిగింది. కానీ పంట పండితే రైతుకు ఆ గిట్టుబాటు ధర వస్తే పర్లే, ఒక ఎకరాకి 20,000 లెక్క మిగులుతుంది. గిట్టుబాటు ధర తగ్గిపోతే ఈ పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరితో ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మొన్నటి వరకు 2,500 2,600 ఉండేటువంటి వడ్లు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి 18 పడిపోయింది. కారణం ఏమంటే ఎక్స్పోర్ట్ అనేది ఇతర దేశాలకు వరి తీసేసినారు, అంటే బియ్యం. ఆ బియ్యాన్ని ప్రధానంగా తీసేసి 4,000 5,000 రూపాయలు కలిపిచ్చిన రైతుకు వచ్చే నష్టం ఏమి లేదు. ఒక ఎకరా మీద 15,000 రూపాయలు నష్టపోతాడు. అందుకని ప్రతి పంటను కూడా ఇక్కడ మిగిలిన డేట్కి కంపల్సరీగా ఎక్స్పోర్ట్ చేసుకునేకి అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడుండేటువంటి పాలకులు క్రియేట్ చేసి అది బడ్జెట్లో దానికి సపరేట్ నిధులు ఏర్పాటు చేయాలి. ఒకటి. రెండోది ఇంపోర్ట్ చేసుకుండే వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడే పండించి ఇక్కడే దాన్ని వాడుకునేటట్టుగా చేయాలి. 2. 3 ఇక్కడ ఉండేటువంటి ఈ మార్కెట్కు పోవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు చిన్న మార్కెట్లు అంటే రైతు బజార్లు లేదంటే ఇక్కడ ఎక్కువైండేటి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకునేకి చిన్న మార్కెట్లను ఎక్కడికక్కడ తయారు చేసి అవి ఆన్లైన్ ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకుని వస్తే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ముందుకు పోతారు. నాలుగోది ఏమంటే ఇక్కడ చాలా మంది రైతులు తమ పిల్లలను
ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వ్యవసాయానికి వృత్తి అక్కడ చేయకుండా ఏదో వేరే వివిధ వృత్తుల్లోకి పంపిస్తున్నారు. అట్లా కాకుండా ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే 25 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ మధ్యలో పిల్లలు దాన్ని పట్టించుకోకుండా పోవడం వల్ల అది వ్యవసాయానికి ముసలితనం వచ్చింది. అందుకని దాన్ని ప్రోత్సహించి యువతనందరినీ దాంట్లోకి తీసుకొని వచ్చి వాళ్లకు ఉపాధి కల్పిస్తే దాంట్లోనే బతికే అవకాశాలు ఉన్నాయని తెలిస్తే ఇక్కడే ఉండి దాని వ్యవసాయాలు చేసుకుంటారు. ఆ వ్యవసాయం చేయడం వల్ల 140 కోట్ల మంది జనాభా ఉండే ఈ దేశంలో తిండికి ఎప్పుడైనా స్కేర్సిటీ వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఇంతకుముందే నిర్మలా గారు ఒకటి చెప్పినారు, మార్చి లోపల వ్యవసాయ ద్రవ్యోల్బణం లేకుండా చేస్తానంటున్నారు. ఇంతకు ముందు కూడా అనేక ఆర్థిక సంక్షోభాలు ఈ 2008, 2023 ఇప్పుడు రాబోతోందని చెప్పినప్పుడు కూడా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం అంత ప్రమాదకరంగా రాకపోవడానికి కారణం ఏమిటి? ఈ దేశంలో రైతులు పండించే పంటలు, ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు కూడా కానీ ఈ వాళ్ళు పండించిన పంటలను అందరికీ తిండి గింజలు అంది ఇబ్బంది లేకపోవడము. మూడోది ఏమంటే ప్రతి విషయంలోనూ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు దాపెట్టుకునే అలవాటు ఉంది. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దాపెట్టుకునే గుణం ఉండడం వల్లనే మనము ఇంతవరకు ఆ సంక్షోభంలో పడలేదు. ఆ సంక్షోభంలోకి ఈ రకంగా ఎక్స్పోర్ట్లన్నీ తీసేసి ఇంపోర్ట్లు మాత్రమే చేసుకుంటా అంటే దాని ఎఫెక్ట్ రైతుల యొక్క పంట ఉత్పత్తుల మీద పడి వాళ్ళు వ్యవసాయాన్ని కాడి వదిలేస్తే మొత్తం దేశమే నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని పరిశీలించి బడ్జెట్లో ప్రధానంగా ఎక్స్పోర్ట్కును ఇంపోర్ట్కును దీనిని పరిశీలించి మార్కెట్లను ఉపయోగపెట్టుకునేటట్టుగా రైతులకు కేటాయించే బడ్జెట్లో డబ్బులంతా ప్రతి చిన్న రైతుకు కూడా అందేటట్టుగా చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళను ముందుకు తీసుకుపోతే కరెక్ట్గా దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇంకా మా ఎస్పెషల్లీ మా రాయలసీమలో అయితే ప్రతి ప్రపంచంలో, రాయలసీమలో కాదు దేశంలో కూడా అంతే, ప్రపంచంలో అత్యధికంగా భూములు సారవంతంగా ఉండి పంటలు తీసే ఏకైక దేశము మన భారతదేశమే. దాంతో మనం దాన్ని వాడుకోగలిగితే, వ్యవసాయ ఉత్పత్తులను వాడుకొని వ్యవసాయాన్ని డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రపంచాన్ని శాసించే పరిస్థితికి మనం వస్తాము. ఎస్పెషల్లీ మా రాయలసీమలో అయితే ఇప్పుడు ఉండేటువంటి ప్రతి సెంటీమీటర్ భూమిలో కూడా మాకు పండ్ల తోటలకును ఇంకా మిగిలిన వరి మల్లుకు మిగతా అన్ని రకాలైన పంటలు పండించడానికి అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన భూములు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ ఉండేటువంటి ఈ మేము పండించేటువంటి రైతులు పండించేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వీళ్ళని మార్కెట్ చేసుకోవడానికి ఒకవేళ ఎక్కువైతే అవి ప్రపంచ మార్కెట్కు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే రైతులు మరింత ఉత్సాహంతో పనిచేసి పంటలు బాగా తీసి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, రాయలసీమను సౌభాగ్యంగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఎస్పెషలీ ఈ ఉన్నట్లుండి పంట పండే టయానికి రైతుకు ఉన్నట్లుండి గిట్టుబాటు ధర తగ్గిపోతుంది. అట్లా కాకుండా కూడా పంట ఎప్పుడు పండించేటప్పుడు నుంచి పంట అయిపోయే వరకు ఒకటే రకమైనటువంటి రేటును క్రియేట్ చేసి ధరల స్థిరీకరణ, రైతు పండించే పంటకు ధరల స్థిరీకరణ చేయగలిగితే ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా భారతదేశంలో ప్రజలకు కానీ ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయానికి కానీ అధికంగా బడ్జెట్లో కేటాయించి ప్రాజెక్టులు ఆ నీళ్లను అంతలక పారేటట్టు చేసి అదేవిధంగా ఆ పండించిన పంటలను ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేకి ముందుకు తీసుకుపోతే భవిష్యత్ తరాలకు వ్యవసాయ దేశమైనటువంటి ఈ దేశము మంచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి మనం ప్రపంచ పటంలో ముందుంటామని చెప్పి మరీ చెప్తున్నా. మనం లక్ష్మీనారాయణ గారి బాటల్లో విన్నాము. మన రాయలసీమ ప్రాంతంలో కాకుండా దేశవ్యాప్తంగా సారవంతమైన భూములు ఉన్నాయి. వీటి రైతు పరంగా దీన్ని ప్రోత్సాహం అందిస్తే ముందుకు రైతు నుంచి అధిక ప్రాధాన్యత ఉండదని అయితే అంటున్నారు. అలాగే రైతును ప్రోత్సాహం అయితే వ్యవసాయాన్ని వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయం చేసే విధంగా బడ్జెట్లో కేటాయిస్తే దేశం ముందుకెళ్తుందని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. రైట్ విజయ్.